ఒక స్కీమ్ ఉంది అండి. సో కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ టూరిజంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనేటువంటి కేంద్ర పర్యాటక శాఖ ఏదైతే ఉందో వీరు ఒక పథకాన్ని గతంలో లాంచ్ చేశారు. స్కీమ్ అంటాం దాన్ని. ప్రసాద్ అనేటువంటి ఒక స్కీమ్. ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే పిల్గ్రిమేజ్ రిజర్వనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అని అంటాం. క్లియర్ కదా. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు 2014లో ప్రసాద్ అనేటువంటి ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. ప్రసాద్ యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే పిల్గ్రిమేజ్ రిజర్వనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్గా మనం చెప్తూ ఉంటామండి. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, జనరల్గా ఇండియా మొత్తంలో కూడా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి గుడులు కావచ్చు, పురాతనమైనటువంటి వారసత్వ సంపద కావచ్చు, లైక్ హెరిటేజ్ సైట్స్ కావచ్చు, వీటిని ఉన్నటువంటి వాటిని రీడెవలప్ చేయటము, లేదా ఆల్రెడీ రీడెవలప్మెంట్ అయినటువంటి వాటిని ప్రొటెక్ట్ చేయటము, రక్షించటము, ఫ్యూచర్ జనరేషన్స్కు ఈ సంపదను వారసత్వంగా అందించే ఉద్దేశమే ఈ ప్రసాద్ అనేటువంటి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం.